బ్యూటీ మమితా బైజు పరిచయం అవసరం లేని పేరు. అమ్మడు తెలుగు సినిమాల్లో నటించక ముందే బోలెడంత పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. తాజాగా మమితా బైజు నటించిన జననాయకన్ చిత్రానికి సంబంధించిన కీలకమైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో లీక్ కావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. అనుకోని ఈ సంఘటనపై మమితా బైజు ఆవేదన చెందింది. ఈ లీక్ పై మమితా మాట్లాడుతూ, జననాయకన్ లీక్ గురించి నా సోదరుడు ద్వారా తెలిసింది. తొలుత నమ్మలేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో వినిపించేవన్నీ వాస్తవాలు కాదు కదా. ఉద్దేశపూర్వకంగా కొందరు ప్రచారం చేస్తున్నారేమో అనుకున్నా, కానీ అది నిజం కావడం దురదృష్టకరం. చాలా కష్టపడి ఒక సినిమాను రూపొందిస్తున్నప్పుడు ఇలాంటి లీకులు రావడం ఎంతో బాధ కలిగిస్తోంది. ఇది కేవలం వీడియో క్లిప్స్ మాత్రమే కాదు, టీం పడ్డ శ్రమను దెబ్బతీయడమే. సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలను అరికట్టడం సవాల్గా మారిందని అభిప్రాయపడ్డారు. అలాగే జననాయకన్ విజయం పైన ధీమా వ్యక్తం చేసింది. కథాబలం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, అలాంటి చిత్రాల్ని ఎలాంటి లీకులు ఆపలేవంది. అలాగే అమ్మడు నటిస్తున్న కరా సినిమా సెట్స్లో ఉన్న నేపథ్యంలో ఆ విషయాలు పంచుకుంది. ధనుష్ సినిమా కోసం చాలా కష్టపడతారు. రోజంతా పనిచేసినా ఆయన అలసిపోవడం చూడలేదు. పని పట్ల ఎంత నిబద్ధతగా ఉండాలనేది ఆయన్ని చూసి నేర్చుకున్నా. రొటీన్ పాత్రలకు ఆయన ఎప్పుడు దూరంగానే ఉంటారు. నా కెరీర్లో ఇదో విభిన్నమైన పాత్ర అని మమితా వెల్లడించింది. ప్రేమలలో కనిపించిన చురుకైన అమ్మాయి పాత్రకు భిన్నంగా ఇందులో భావోద్వేగాలతో కూడిన నటనకు అవకాశం ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు తెలిపింది. ఈ సినిమా కథాంశం, మేకింగ్ స్టైల్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమ్మడికి మలయాళంతో పాటు తెలుగు భాషల నుండి కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. సహజ సిద్ధమైన నటనతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదాకు దగ్గరవుతున్న మమిత కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. జననాయకన్, కారా చిత్రాల విజయాలతో ఆమె రేంజ్ మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మమితా బైజు వ్యక్తిగత ఎదుగుదలపై కూడా ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. నటన అనేది నిరంతరం నేర్చుకునే ప్రక్రియ అని, ప్రతి సినిమా సెట్లోనూ తను కొత్త విషయాలను తెలుసుకుంటున్నానని తెలిపింది. ముఖ్యంగా భాషపరమైన ఇబ్బందులు ఎదురైనా ఇతర భాష చిత్రాల్లో నటించడం తనలోని నటనని మరింత పరిణితి చెందేలా చేస్తుందని అభిప్రాయపడింది.